ఒక పెద్ద తోటలో ఎన్నో రకాల పండ్లు ఉండేవి. అక్కడ మామిడి, అరటి, ద్రాక్ష, నారింజ, ఆపిల్ అన్నీ కలిసి ఆనందంగా జీవించేవి. ఆ తోట చాలా అందంగా ఉండేది. ప్రతి ఉదయం పక్షులు పాటలు పాడేవి. చల్లని గాలి వీచేది. ఆ తోటలో ఉన్న మామిడి పండు చాలా తెలివైనది. అది ఎప్పుడూ ఆలోచించి మాట్లాడేది. అందుకే అన్ని పండ్లు మామిడిని గౌరవించేవి. కానీ అరటిపండు మాత్రం చాలా తొందరపాటు స్వభావం కలిగింది. ఏ విషయం వచ్చినా భయపడేది. ఒక రోజు తోట యజమాని పెద్ద బుట్ట తీసుకుని వచ్చాడు. అది చూసి అరటిపండు భయపడిపోయింది. అయ్యో! మనల్ని అమ్మడానికి తీసుకెళ్తున్నారు. మనం వెంటనే పారిపోదాం అని అరిచింది. ద్రాక్ష కూడా భయపడింది. అవును, ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పింది. అప్పుడు మామిడి పండు నెమ్మదిగా చెప్పింది. స్నేహితులారా, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ముందుగా ఏమి జరుగుతుందో చూద్దాం. కాని అరటిపండు వినలేదు. నువ్వు భయపడటం లేదు కాబట్టి అలా చెబుతున్నావు అని కోపంగా చెప్పింది. ఆ రాత్రి అరటిపండు, ద్రాక్ష, నారింజ కలిసి తోట బయటికి వెళ్ళిపోయాయి. మొదట వాళ్ళకి చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు మనం స్వేచ్ఛగా ఉన్నాం అని అరటిపండు నవ్వింది. కాని కొద్దిసేపటికి ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం మొదలైంది. పండ్లు మట్టిలో పడిపోయాయి. ద్రాక్ష భయంతో ఏడ్చింది. మన తోటలో ఉంటే బాగుండేది. నారింజ కూడా వణికిపోయింది. అప్పుడే ఒక కోతి అక్కడికి వచ్చింది. అది పండ్లను చూసి దగ్గరకు రావడం ప్రారంభించింది. అరటిపండు చాలా భయపడింది. ఎవరైనా మమ్మల్ని కాపాడండి అని అరిచింది. అంతలో మామిడి పండు తోట యజమానితో కలిసి అక్కడికి వచ్చింది. మామిడి ముందుగానే వాళ్ళు బయటికి వెళ్తారని ఊహించి యజమానికి చెప్పింది. తోట యజమాని పండ్లన్నింటినీ మళ్ళీ తోటలోకి తీసుకువచ్చాడు. అన్ని పండ్లు సురక్షితంగా ఉండటంతో ఆనందపడ్డాయి. అరటిపండు సిగ్గుపడుతూ మామిడితో చెప్పింది. స్నేహితుడా, నువ్వు చెప్పింది నిజం. ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మామిడి పండు నవ్వుతూ చెప్పింది. భయం వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా ఆలోచించడం చాలా ముఖ్యం.